హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఫ్రాక్షన్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, నరేంద్ర రీడ్స్ 1/4 ఆఫ్ ఎ షార్ట్ నావెల్ ఇన్ 1 hour. వాట్ పార్ట్ ఆఫ్ ద బుక్ విల్ హీ హ్యావ్ రీడ్ ఇన్ 2.5 hours? 1 hour కి 1/4 పార్ట్ కంప్లీట్ చేస్తే 2.5 hours కి ఎంత పార్ట్ కంప్లీట్ చేస్తాడు అని అడిగారు. సో 2.5 ఇంటూ 1/4 చేయాలి. 2 1/2 అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి చేంజ్ చేస్తే 2 2s are 4, 4 plus 1 5. 5/2 into 1/4. Multiply the numerators. 5 1s are 5 by multiply the denominators. 2 4s are 8. 5/8. Next, a swimming pool is filled 3/10 part in half an hour. How much will it be filled in 1.5 hour? Half an hour లో 3/10 part fill అయితే 1.5 hour లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. ఇందాక మనకి 1 hour అని ఇచ్చారు కాబట్టి ఇలా చేసాం. 1 hour కి ఇంత అయితే 2.5 hours కి ఎంత అని చేసాం. కానీ ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ అంటే 1.5 hour లో ఎన్ని హాఫ్ అన్ అవర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. 1 hour కి 2 half an hours ప్లస్ హాఫ్ అవర్ 3 half an hours ఉంటాయి. సో 3 into 3/10. 3 3s are 9/10. లేకపోతే దీన్ని ఇలా కూడా చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. సో 30 minutes కి 3/10. 1.5 hour అంటే ఎన్ని మినిట్స్ అవుతుంది? 1 hour కి 60, హాఫ్ అవర్ కి 30. 60 + 30 90 minutes అవుతుంది. 90 minutes కి ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎక్కువ పార్ట్ 30 minutes కి ఇంత అయితే 90 minutes కి ఎంత ఎక్కువ పార్టే ఫిల్ అవుతుంది కాబట్టి బిగ్ నెంబర్ పైన ఉండాలి. 90/30 ఇంటూ రిమైనింగ్ 3/10. 10 1s are 10, 10 9s are 90, 3 1s are 3, 3 10s are 30. 9/10 part filled in 1.5 hour. Next one, Rehana works 2.5 hours each day on her embroidery. She completes the work in 7 days. How many hours did she take to complete her work? ప్రతిరోజు 2.5 hours వర్క్ చేస్తుంది. సో 7 days తను వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ వర్క్ చేసినట్టు? 1 day కి 2.5 hours అంటే 7 days కి ఎన్ని అవర్స్ అంటే 7 into 2.5. 7 into దీన్ని ఇంప్రాపర్ లోకి చేంజ్ చేసుకోవాలి. 2 2s are 4 plus 1 5. 5/2. 7 5s are 35 by denominator 2. దీన్ని అగైన్ మిక్స్డ్ లోకి చేంజ్ చేసుకోవాలి. 35ని 2తో మల్టిప్లై చేస్తే 2 1s are 2, 15, 2 7s are 40. 1 రిమైండర్. ఇక్కడ మిక్స్డ్ లోకి ఎలా చేంజ్ చేయాలంటే 17 1/2. ఈ 17 అనేది హోల్ నెంబర్ గా తీసుకోవాలి. 17 1/2. 17.5 hours she take to complete her work. Next, a truck runs 8 kilometers using 1 liter of petrol. How much distance will it cover using 10 2/3 liters of petrol? 1 liter కి 8 kilometers అయితే 10 2/3 liters కి ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది? 10 2/3 into 8. దీన్ని ఇంప్రాపర్ లోకి చేంజ్ చేస్తే 3 10s are 30 plus 2, 32/3 into 8. 32 8s are 8 2s are 16, 8 3s are 24 plus 1 25. 25 256/3. 256 ని 3 తో డివైడ్ చేస్తే 3 8s are 24, 16 3 5s are 50, 1. ఫిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలి. 85 1/3. 85 1/3. A truck will cover 85 1/3 kilometers using 10 2/3 liters of petrol. Next one, Raja walks 1.5 meters in 1 second. How much distance will he walk in 15 minutes? 1 second కి 1.5 meters వాక్ చేస్తున్నాడు. 15 minutes కి ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తున్నాడో కనుక్కోవాలి. ఇక్కడ కొంతమంది 15 into 1/2 చేస్తారు. కానీ ఇక్కడ మనకి సెకండ్స్ లో ఇచ్చారు, మినిట్స్ లో అడిగారు. సో ఈ మినిట్స్ ని కూడా మనం సెకండ్స్ లోకి మార్చుకోవాలి. 15 into 1 minute కి 60 seconds. సో 15 into 60. 15 6 90, 1 0 కి 0. 900 seconds కి ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తాడు? సో 900 into 1 1/2 చేయాలి. 900 into 2 1s are 2 plus 1 3. 3/2. 900 3s are 3 9s are 27. 2 zeros కి 2 zeros by 2. క్యాన్సిల్ చేస్తే 2 1s are 2, 2 3s are 6, 1 ఉంటుంది. 10 అంటే 2 5s are 10, 0 కి 0. 1350 meters he walked in 15 minutes. Next, an empty swimming pool is to be filled up to 9/10 of its capacity. A pump takes half an hour to fill 3/10 of the pool.
హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ 9/10 ఆఫ్ ద పూల్? హాఫ్ అన్ అవర్కి 3/10 ఫిల్ అవుతుంది. హాఫ్ అన్ అవర్కి 3/10 అంటే 1 అవర్కి 6/10 ఫిల్ అవుతుంది. 1.5 అవర్కి ఇంకొక 3 ఫిల్ అవుతుంది కాబట్టి 6 + 3 9/10 ఫిల్ అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగింది అదే కదా, 9/10 ఆఫ్ ద పూల్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందంటే 1.5 అవర్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇచ్చింది హాఫ్ అన్ అవర్కి 3/10 అన్నారు. హాఫ్ అన్ అవర్కి 3/10 ఫిల్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్కి 3/10 ఫిల్ అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్కి 3/10 ఫిల్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇవి యాడ్ చేస్తే 3 + 3 6, 6 + 3 9 పార్ట్స్ ఫిల్ అవుతాయి. 9/10 ఫిల్ అయితే ఇక్కడ టైం ఎంత అవుతుంది? హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్. నెక్స్ట్, దీపక్ కెన్ పెయింట్ 2/5 ఆఫ్ ఏ హౌస్ ఇన్ 1 day. ఇఫ్ హీ కంటిన్యూస్ వర్కింగ్ ఎట్ దిస్ రేట్, హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ టు పెయింట్ ద హోల్ హౌస్? అంటే 5 పార్ట్స్లో 2 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 day పడుతుంది. హోల్ హౌస్ అంటే 5 పార్ట్స్లో 5 పార్ట్స్ కంప్లీట్ చేయాలి. సో 1 డేకి 2/5 పార్ట్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఎన్ని డేస్కి 5 పార్ట్స్కి 5 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు? హోల్ హౌస్ అంటే ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. 5/5 డివైడెడ్ బై 2/5. 5/5 అంటే 1 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 2/5ని మనం 5/2 అని తీసుకోవాలి. డివైడెడ్ బై చేసేటప్పుడు డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఇది రెసిప్రోకల్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అవుతుంది. 1 5 is 5/2. 5ని 2తో డివైడ్ చేస్తే 2 2s are 4, 1 రిమైండర్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలి. 2 1/2. 2.5 days he take to paint the whole house. ఆర్ దీనికి ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. 5 పార్ట్స్లో 2 పార్ట్స్కి 5 పార్ట్స్లో 2 పార్ట్స్కి 1 day అయితే 2 daysకి ఎన్ని పార్ట్స్ అవుతాయి? 4 పార్ట్స్ కంప్లీట్ అవుతాయి. 4 పార్ట్స్ కంప్లీట్ అయితే ఇంకా 1 పార్ట్ ఉంటుంది. ఆ 1 పార్ట్కి హాఫ్ డే పడుతుంది. సో 2.5 days. నెక్స్ట్, హౌ మచ్ యాడెడ్ టు 2 4/5 టు గెట్ 5 2/3? 2 4/5కి ఎంత యాడ్ చేస్తే మనకి 5 2/3 వస్తుంది? ఎంత యాడ్ చేస్తున్నామో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. దీన్ని ఇంప్రాపర్లోకి చేంజ్ చేస్తే 5 2s are 10 + 4 14/5 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 3 5s are 15 + 2 17/3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 14/5 ఇటువైపు వస్తే -14/5 అవుతుంది. 17/3 - 14/5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3కి 5కి ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది. 3 5s are 50. సో 17 5s are 85 మైనస్ 5 3s are 15. సో 14 3s are 42. 85 - 42, 5 - 2 3, 8 - 4 4. 43/15. 43/15 అంటే 15తో డివైడ్ చేస్తే 15 2s are 30, 3 4 - 3 1. 213/50. ఈ ప్రాబ్లంలో మనకి ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. ఏ ఇంటూ బి కనుక్కోవాలి. ఏ అనేది ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. ఏ వాల్యూ 4 3/7 డివైడెడ్ బై 7. ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసుకోవాలి. 7 4s are 28, 28 + 3 31, 31/7. ఈ డివైడెడ్ బై ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. 7/1 1/7 అవుతుంది. 31 1s are 31, 7 7s are 49. సో ఏ వాల్యూ 31/49. నెక్స్ట్ బి 3 1/2. 3 1/2 డివైడెడ్ బై 8/3. 3 1/2 అంటే 2 3s are 6 + 1 7. 7/2 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 8/3 ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 3/8 అవుతుంది. 7 3s are 21, 2 8s are 16. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇంటూ చేయాలి. ఏ ఇంటూ బి 31/49 ఇంటూ 21/16. 31 ఇంటూ 21/49 ఇంటూ 16. 7 7s are 49, 7 3s are 21. 3 1s are 3, 3 3s are 9 by 16 7s are 112. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. ఏ ప్లస్ బి కనుక్కోవాలి. ఏని సింప్లిఫై చేస్తే 4/9 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 5/1 బికమ్స్ 1/5 రివర్స్ అవుతుంది. 4 1s are 4, 9 5s are 45. నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసి 3/7కి 3/7 డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ 8/7 7/8 అవుతుంది. 7 7 క్యాన్సిల్ అయితే బి వాల్యూ 3/8. సో ఏ ప్లస్ బి కనుక్కోవాలి. ఏ ప్లస్ బి 4/45 ప్లస్ 3/8. 45కి 8కి ఎల్సిఎం చేస్తే 5 9s are 45,
8 పోదు కాబట్టి 8 డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 3s are 9, 8. 3 1s are 3. నెక్స్ట్ 2 4s are 2 2s are 2 1s are 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 3s are 72, 72 5s are 5 2s are 10, 5 7s are 35 plus 1 36. LCM 360 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో 45 ఉంది. 45 అనేది 360లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 3s are 15, 15 3s are 45, 45 8s are 360, 45 8s are 360. సో 4 8s are 32 plus 8 45s are 360. సో 3 45s are 3 5s are 50, 3 4s are 12 plus 1 30, 135 plus 32, 5 plus 2 7, 3 plus 3 6, 1, 167 by 360. ఈ ప్రాబ్లంలో మనకి ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, ఏ బై బి కనుక్కోవాలి. ఏని సింప్లిఫై చేస్తే 5 3s are 15, 15 plus 1 16, 16 by 5 divided by 3 1s are 3 plus 2 5, 5 by 3, 16 by 5 divided by becomes into 5 by 3 becomes 3 by 5, 16 3s are 48 by 5 5s are 25. Next B, 5 2s are 10 plus 1 11 by 5 divided by 5 1s are 5 plus 1 6 by 5, 11 by 5 divided by becomes into 6 by 5 becomes 5 by 6, 5 5 క్యాన్సిల్ అయితే 11 by 6. ఇప్పుడు A by B, A వాల్యూ ఎంత 48 by 25 by B వాల్యూ ఎంత 11 by 6. 48 by 25 డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వస్తే ఇంటూ అవుతుంది. 11 by 6 ఇంటూ 6 by 11, 11 by 6 రివర్స్ అవుతుంది, 6 by 11 అవుతుంది. 48 ఇంటూ 6 by 25 ఇంటూ 11, 6 8s are 48, 6 4s are 24 plus 4 28 by 25 ఇంటూ 11 అంటే 2 5 ఇలా రాసుకొని 11తో మల్టిప్లై చేసేటప్పుడు ట్రిక్ ఇది. 2 5 ఇలా రాసుకొని మధ్యలో 5 plus 2 7, 288 by 275 is the answer.